హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మన చిట్టి తల్లి పునర్విక కోసం ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా మాకు ఈ విషయం తెలిసినప్పుడే మేము హెల్ప్ చేసేసాము, కానీ ఆ హెల్ప్తో మా బాధ్యత తీరిపోలేదని మాకు అర్థమైంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో మన చిట్టి తల్లి పునర్విక SMA type 1 అనే డిజీజ్తో బాధపడుతుంది. ఒక్క ఇంజెక్షన్ తీసుకోవడానికి 16 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక సామాన్య కుటుంబంలో ఇంత పెద్ద డిజీజ్ వస్తే ఎంత కష్టం అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే మన అన్ని సామాన్య కుటుంబాలు కాబట్టే ఎవరో వస్తారో ఎవరో హెల్ప్ చేస్తారని చెప్పి చూడకుండా మనకు తోచిన సహాయం చేసి మన చిట్టి తల్లిని కాపాడుకుందాం. మనం సామాన్యులము, మనమేం హెల్ప్ చేస్తాము, మనకు అంత ఆర్థిక స్తోమత లేదు, అంత ఖర్చు మనం ఎక్కడ పెట్టగలమని అనుకోవద్దు. మన యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ కలిపితే 20 లక్షల మంది ఉన్నారు. సో మనిషికి ఒక్క 100 రూపీస్ ఇచ్చినా సరే 20 కోట్లు అవుతాయి. 100 రూపాయలు కూడా హెల్ప్ చేయలేని వాళ్ళు 50 రూపాయలు హెల్ప్ చేయండి. 50 రూపాయలు అంటే 10 కోట్లు అవుతాయి. అదే 20 రూపీస్ హెల్ప్ చేస్తే 4 కోట్లు అవుతాయి. అదే 10 రూపీస్ హెల్ప్ చేస్తే 2 కోట్లు అవుతాయి. 1 రూపీ హెల్ప్ చేస్తే 20 లక్షలు అవుతాయి. సో ఒక్క రూపాయి కూడా మేము హెల్ప్ చేయలేము అని అనుకునే వాళ్ళు ఏ మాత్రం కూడా బాధపడకండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. మీరు షేర్ చేసిన వాళ్ళ ఒక్కరు హెల్ప్ చేసినా ఆ పుణ్యం మీకు కూడా దక్కుతుంది. సో అందుకని చెప్పేసి ఎవరు బాధపడకుండా మన చిట్టి తల్లి పునర్వికని కాపాడుకోవడానికి మనమే హెల్ప్ చేద్దాము. అవసరం ఉన్నప్పుడే పొలిటీషియన్స్ సామాన్య ప్రజల దగ్గరకు వస్తారు, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మేమున్నామని చెప్పేసి సపోర్ట్ చేస్తే నిజంగా రియల్ హీరోస్ అవుతారు. ఇంకా అది వాళ్ళ మనస్సాక్షికే వదిలేద్దాం. SMA type 1 డిజీజ్ అంటే మీలో కొంతమందికి తెలియకపోవచ్చు. స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అంటే బాడీలో మజిల్స్ని కంట్రోల్ చేసే కొన్ని నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల, బాడీలో మజిల్స్ అన్ని వీక్ అవ్వడం వల్ల పాపకి బ్రీతింగ్ తీసుకోవడం కష్టం అవుతుంది, పాలు తాగడం కష్టం అవుతుంది. అలాగే ఏడవడం కూడా గట్టిగా ఏడవలేదనమాట. ఏడవడానికి కూడా శక్తి కావాలి కదా. సో అంటే బాడీ మొత్తము చాలా వీక్నెస్గా ఉంటుంది అనమాట. అంటే పాపకు అసలు ఏంటి డిజీజ్ అనేది కొంతమందికి తెలియకపోవచ్చు కదా, అందుకు చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టి దాకా వెళ్తే ఈ సమస్యకి పరిష్కారం కంపల్సరీ దొరుకుతుంది. సో నా వీడియోనే కాదు, ఇలాంటి ఏ వీడియోలు ఉన్నా మన పవన్ కళ్యాణ్ గారి దృష్టి దాకా వెళ్ళేదాకా షేర్ చేయండి. అలాగే మన చిట్టి తల్లి పునర్వికకి అంతా మంచిగా జరగాలని చెప్పేసి దేవుని ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మీ మల్లిక రాఘవేందర్.